ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే నందగోపాల్ వెనకాల అనామిక ఉన్నదని ఇక అప్పు చెప్పడంతో ఆవేశంతో కోపంతో రాజ్ కావ్య అయితే అనామిక వాళ్ళ ఆఫీస్కి వెళ్తారు. ఇక అప్పుడు అక్కడ సామంత్ కనిపిస్తాడు. ఇక వెంటనే పరుగున వెళ్ళి రాజ్ ఇక సామంత్ కాలర్ని పట్టుకుంటాడు. రేయ్ సామంత్, ఏంటి ఏం చేస్తున్నారు? మేము ఊరుకుంటున్నాం కదా అని చెప్పి ఇక పక్కనకుంటే మీ ఇష్టం వచ్చినట్టు మా కుటుంబం మీద ఈ రకంగా చేస్తారా నిన్ను అని చెప్పి ఇక కాలర్ని పట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో కావ్య వచ్చి ఏమండి ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి అనగానే రాజ్ మర్యాదగా కాలర్ వదులు అని చెప్పి వదిలించుకుంటూ ఉంటే, ఏరా నువ్వు అనామిక ఇద్దరు కలిసి నా కుటుంబం మీద ఇంత ఘోరంగా ఈ రకంగా ఇంత అన్యాయం చేయాలని ఎలా అనుకుంటారు? నేను ఊరుకుంటున్నాను కదా అని చెప్పి మీ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. నిన్ను గనక ఇప్పుడే ఏదో ఒకటి చేస్తే ఎవరు వస్తారు అని చెప్పి రాజ్ అయితే చాలా కోపంతో ఆవేశంతో అంటూ ఉంటే అనామిక అప్పుడే వస్తుంది. అనామిక చూసి రాజ్ కావ్య అయితే కోపంతో అనామిక అని చెప్పి గట్టిగా అనగానే, ఏయ్ కావ్య, ఏంటి పెద్దగా అరుస్తున్నారు? ఇది ఆఫీసు, ఫిష్ మార్కెట్ కాదు అని చెప్పాను. కానీ ఇక్కడ ఫిష్ మార్కెట్ లాగే ఉంది నీ ఆఫీసు. అయినా నువ్వు ఈ సామంత్ కలిసి మా కుటుంబం మీద ఎందుకింత పగపట్టారో తెలుసుకోవాలి. ఎందుకు చేసావు ఇదంతా అని చెప్పి అంటుంది కావ్య. నేను చేయడం ఏంటి మీ కుటుంబం మీద నాకు ఎప్పుడూ కూడా ఏ ఒపీనియను లేదు. అయినా ఏమి సాక్ష్యాలు ఉన్నాయని వచ్చి మా కుటుంబం మీద ఈ రకంగా చేసావని అడుగుతున్నావు? నేను నందగోపాల్ ఫ్రెండ్స్ అన్నమాట నిజం. అంతవరకే నాకు నందగోపాల్కి, అంతకు మించి ఏమీ లేదు. అయినా మీరు ఆ నందగోపాల్ చీటింగ్ చేస్తే మీరు మోసపోయింది కాకుండా ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నారేంటి అని చెప్పి అనామిక మాట మార్చేస్తుంది. చూడు అనామిక, సాక్ష్యాధారాలు లేవని నువ్వు ఇప్పుడు తప్పించుకోవచ్చు, కానీ ఇప్పుడే ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను. ఇంకా ఇంకొకసారి ఎప్పుడైనా మా కుటుంబానికి ఏమన్నా హానికరంగా చేస్తే మాత్రం నిన్ను, నీ కంపెనీని భూశాశ్వతంగా కిందకు పడిపోయేలాగా చేస్తాను, గుర్తుపెట్టుకో అని చెప్పి అంటుంది కావ్య. ఇక వెంటనే సామంత్ అయితే చాలా సీరియస్గా రాజ్ వంక చూస్తూ ఉంటే, రేయ్ ఎప్పుడైనా ఒక బిజినెస్ మ్యాన్కి ఉండాల్సింది ఏంటో తెలుసా? ఎదురుగా నుంచొని నిలబడి కష్టం పడితే ఎవరైనా నెంబర్ 1 పొజిషన్లోకి వస్తారు. నీలాగా వెనక దెబ్బ కొట్టి ముందు నుంచోవాలని చూస్తే అదన పాతానానికి నువ్వే పోతావు, గుర్తుపెట్టుకో. ఇంకొకసారి చెప్తున్నా, నా కుటుంబం జోలికొచ్చినా నా జోలికొచ్చినా ఈసారి మాటలతో సరిపెట్టను అని చెప్పి చాలా గట్టి వార్నింగ్ ఇచ్చి రాజ్ కావ్య అయితే ఇంటికి వచ్చేస్తారు. ఇక సాక్ష్యాధారాలు అనామిక ఉన్నదని లేవు కాబట్టి అనామికనైతే పోలీసులకి ఇక అరెస్ట్ అయితే చేయరు. ఇక అనామిక సామంత్ అయితే ఇద్దరు కూడా వాళ్ళు వెళ్ళిపోయినాక సామంత్ అయితే, ఏంటి బేబీ వాడు ఈ రకంగా వచ్చి బెదిరిస్తున్నాడు? వాడు నా మొహంలో మొహం పెట్టి ఏ రకంగా బెదిరించాడంటే అనగానే, సామంత్ మనం ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో వాళ్ళ కుటుంబాన్ని ఏదో రకంగా చిచ్చు పెడుతూనే ఉన్నాం. ఆ మాత్రం కోపం ఎవరికైనా వస్తుంది, లైట్ తీసుకో. కానీ ఈరోజు మాత్రం నాకు చాలా కోపంతో ఉన్నాను. ఎందుకంటే ఈ కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకొని వచ్చేయాలని నేను ఎన్నో కలలు కంటే ఈరోజు కుటుంబం అంతా ఒక్కటైపోయింది. పండగలు చేసుకుంటారా? పండగలు మీరందరూ ఒక్కటైపోయి నేను దూరం అయిపోయి ఏకాకిలాగా మిగిలిపోతే మీరు సంతోషంగా సంబరాలు జరుపుకుంటారా? ఎప్పటికీ జరగనివ్వను. ఈ కుటుంబం దుగ్గిరాల కుటుంబం నాశనం అయిపోవాలంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక అనామిక అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక మొత్తానికైతే గొడవ మొత్తం సమస్యం అయిపోయి ఇక ఆస్తి విషయంలో ఇక ఆస్తులన్నీ కూడా ఎక్కడికి పోకుండా భద్రంగా ఉండేసరికి కుటుంబం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక సీతారామయ్య, ఇక కావ్య, రాజ్, అపర్ణ అందరూ ఇక ఇందిరాదేవి ఆ హాల్లో ఉంటారు. ఒక్కసారిగా సీతారామయ్య దగ్గరికి వచ్చి, బావా ఈరోజు నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. గొడవలన్నీ సమసిపోయాయి. ఇక అప్పులన్నీ కూడా ఎక్కడికక్కడ క్లియర్ అయిపోయాయి. ఇక మన ఇల్లు, మన ఆఫీసు, మనవన్నీ ఆస్తులు కూడా చెక్కు చెదరకుండా ఇంట్లోనే ఉన్నాయి. సమస్య అంతా కూడా ఇక పోయింది కదా బావా అని చెప్పి చాలా మనసు ప్రశాంతంగా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా సీతారామయ్య, సమస్య ఏమీ పోలేదు చిట్టి, ఇప్పుడే అసలు సమస్య మొదలయ్యింది అనగానే, ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అడగగానే,
అవును చిట్టి, ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. అదే టైంలో నేను కోమాకి వెళ్ళిపోయాను. కోమా లోపల నుంచి తిరిగి మళ్ళా ఇంటికి వచ్చేసరికి కూడా ఆ సమస్య వెంటాడుతూ ఉంది. ఈ కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబంగా ఉంచాలని ఎంతగానో ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆస్తిని కావ్య పేరు మీద రాశాను. కానీ అనుకోని సమస్య ఎదురయ్యాయి. చివరాఖరికి ఆస్తులన్నీ కూడా పోయేయడానికి ఇక ఒక గంట పాటు ఎంత నరకయాతన పడ్డానో ఆ దేవుడికి తెలియాలి. కష్టపడి రూపాయి పక్కన పెట్టి ఇంత కల్పవృక్షంలాగా ఇంతమందిని ఈ ఇంట్లో చూడాలనుకుంటే ఎవరికి వారు కొమ్మని కొట్టుకుంటూ పోతామని గొడవలు పెట్టి నా మనవణ్ణి ఎన్నో మాటలు అన్నారు. ఇక నేను భరించేది లేదు. ఇక ఎవరికి ఏ వాటా రావాలో ఆ వాటా ప్రకారం ఆస్తుల్ని పంచేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి సీతారామయ్య మాట్లాడతారు. ఆ మాటలకి ఒక్కసారిగా అక్కడే ఉన్న అందరూ కూడా షాక్ అవుతారు. ఇక ముఖ్యంగా కావ్య, తాతయ్య గారు ఏం మాట్లాడుతున్నారు? ఈరోజు కుటుంబం అంతా ఒక్క దగ్గరే ఉన్నారు. ఇక మీరు అసలు ఎప్పుడు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు, అందరం కలిసిమెలిసి ఉందాం తాతయ్య అనగానే ఇక వెంటనే అటువైపుగా వస్తున్న ధాన్యలక్ష్మి, రుద్రాని ఇద్దరు కూడా చాలు ఆపు, ఏం మాట్లాడుతున్నావు? పెద్దవాళ్ళు ఎప్పుడో ఏం ఆలోచిస్తారో పెద్దవాళ్ళకే తెలుసు, నీలాంటి వాళ్ళకి ఎలా తెలుసు? అయినా నాకు అర్థం కావట్లేదు. ఆస్తిని ఏదో ఒక రోజు ఖచ్చితంగా ముక్కలు చేయాల్సిందే. ఈరోజు అంటే అందరం ఏదో కలిసి ఉన్నాము, రేపటి రోజు ఈ రకంగానే అందరి మనస్తత్వాలు ఉంటాయా ఏంటి? ఒకరు చేసింది ఒకరికి నచ్చట్లేదు, ఒకరు తప్పు అనుకున్న వాళ్ళు ఒకరు రైట్ అనుకుంటున్నారు. ఇప్పటికీ ఈ రకంగా విడివిడిగా ఉంటేనే అందరం కూడా చాలా మంచిగా ఉండొచ్చు. లేదంటే లేనిపోని పొరపొచ్చాలు వచ్చి అనవసరంగా రోజుకొక గొడవతో ఒక యుద్ధమే జరుగుతూ ఉంటుంది. మామయ్య గారు ఈ రోజుకైనా నా నిర్ణయానికి ఆయన తల వంచారు. నాకు సంతోషంగా ఉంది మామయ్య గారు, మీరు అనుకున్నట్టు ఆస్తిని పంచేయండి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అంటుంది. ఇక ధాన్యలక్ష్మి దగ్గరికి అపర్ణ వచ్చి, ధాన్యలక్ష్మి, ఏ రోజు నేను ఏ విషయంలోనూ నీకు తప్పో ఒప్పో ప్రతిసారి చెప్తూ వచ్చాను. కానీ ఏదో ఒక రోజు నిజం తెలుసుకొని నీ మనసు మార్చుకుంటావు అనుకున్నాను. కానీ నీ మనసు ఇంకా విడిపోవడానికి ఇష్టపడుతుందని నాకు అర్థమైంది. దేనికి ధాన్యలక్ష్మి అనగానే, అక్క నాకేమీ సరదా కాదక్క, నేను విడికుంపటి పెట్టి విడిగా వండుకుంటానికి సరదా ఏమీ పడిపోవట్లేదు. నా కొడుకు గురించే నా ఆలోచన, నా కొడుకు జీవితం గురించే నేను ఇంతగా ఆస్తి పంచమని చెప్తున్నాను. వాడు అమాయకుడు, వాడికి ఏమీ తెలీదు, వాడి జీవితంలో ఇంకా ఎదగలేదు. వాడి భార్యగా అప్పు ఎంతో కొంత పోలీస్ ఆఫీసర్ అయిందే తప్పించి వాడు మాత్రం ఇప్పటి వరకు ఏమీ సాధించలేదు. డబ్బు కొలదే ఏదైనా వస్తుంది. వాడు మంచి పాటగాడు, మంచి పాటలు రాస్తాడు. కానీ వాడికి ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా పెద్ద ఛాన్స్ ఇవ్వలేదు. కానీ వాడు అనుకున్నది వాడు రీచ్ అవ్వాలన్నా వాడికంటూ ఒక ఆస్తి ఉంటేనే కదా. అందుకే వాడి జీవితంలో ఎదగాలంటే ఖచ్చితంగా వాడి ఆస్తి వాడికి ఇచ్చేయాలి. అందుకే నేను ఇంతగా తాపత్రపడుతున్నాను అక్క, అర్థం చేసుకుంటే అందరికీ మంచిది అని చెప్పి అంటుంది. ఇక వెంటనే ఇందిరాదేవి, అపర్ణ అలాగే ధాన్యలక్ష్మి, మీ ఇద్దరు వేరు ఇంట్లో నుంచి వచ్చిన ఈ ఇంటిలో ఒక కుటుంబంలో సొంత అక్క చెల్లెళ్ళు ఒక గడుపులో పుట్టిన వాళ్ళలాగే మెసులుకున్నారు. అందువల్లే ఏ రోజు కూడా విడిగా ఉండాలనే ఆలోచన రాలేదు. కానీ ఎప్పుడైతే ధాన్యలక్ష్మి మనసు విడిగా ఉండాలి, విడిగా నా కొడుకు జీవితం అనే ఆలోచించిందో అప్పటి నుంచి ఇక ఎప్పటికీ కూడా కలవకుండా ఉండడం కోసమే ఆ ఆలోచన వచ్చింది. నువ్వు అపర్ణ, నువ్వు ఎంత బ్రతిమలాడినా ధాన్యలక్ష్మి మనసు అయితే మార్చలేవు. తన మనసును మొత్తం కూడా ఇదిగో ఈ పక్కనే ఉన్న ఈ మందర పూర్తిగా మార్చేసింది అనగానే, అమ్మా ఏం మాట్లాడుతున్నావమ్మా, నేను మార్చడం ఏంటి? అయినా ఎంతసేపు నాన్నగారు అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నారు, ఇందులో ఏముంది? అయినా ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు? ఏదో ఒకరోజు ఎవరైనా కూడా విడివిడిగా బ్రతకాల్సిందే అని చెప్పి అనగానే, చాలు ఆపు, ఆశ కోసం నువ్వు ఆస్తి కోసం హద్దులను దాటి నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావు. ఉన్నవి లేనివి ధాన్యలక్ష్మి మనసు నింపేసి చివరాఖరికి ఆస్తి ముక్కలు అయ్యడానికి చాలా తాపత్రపడుతున్నావు. నీకు ఇప్పుడు సంతోషంగా ఉండుంటచ్చు కదా అని చెప్పి ఇందిరాదేవి అంటుంది. మనసులో ఇక రుద్రాని అయితే, ఏమన్నా అనుకో అమ్మా, నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఆస్తి పంపకాలు జరగబోతున్నాయి.
అని చెప్పి ఇక వెంటనే అనుకుంటూ ఉంటుంది. ఇక రేపు లాయర్ని పిలిపిస్తాను, ఎవరి ఆస్తి వాళ్ళకి పనిచేస్తాను అని చెప్పి సీతారామయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కావ్యరాజు అయితే చాలా బాధపడతారు. కావ్య అయితే, ఏమండి, తాతయ్య తీసుకునే నిర్ణయం తాతయ్యకి ఇష్టం లేదు, కానీ తప్పక తీసుకుంటున్నారు. ఆయన మనస్ఫూర్తిగా ఉమ్మడి కుటుంబం ఉండాలని ఆయన ఎప్పుడు అనేవాళ్ళు. అలాంటిది ఆయన మనసు ఎంతగా బాధపడి ఉంటుందో ఈ మాట అంటారు అని చెప్పి కావ్య అనగానే, అవును కళావతి, నువ్వు నేను ఇద్దరం కూడా ఇప్పటి వరకు ఈ విషయాన్ని దాచిపెట్టి అందరి ముందు ఇక ఇలాంటి గొడవలు వస్తాయని ఇన్ని రోజులు అనుకున్నాను. కానీ ఏం చేద్దాం, తాతయ్య గారి మనసు ఇక విడివిడిగా ఆస్తులు పంచాలని ఆయన మనస్ఫూర్తిగా లేకపోయినా ఇక ఎవరిని బాధ పెట్టకూడదని ఆ నిర్ణయం తీసుకున్నట్టున్నారు. మనం ఏమీ చేయలేము. కానీ ఉన్నంతకాలం తాతయ్య, నానమ్మ, నేను, డాడీ, మమ్మీ, నువ్వు, మనం అందరం మాత్రం ఎప్పటికీ అందరం ఒక దగ్గరే ఉండాలి. తాతయ్యకి, నానమ్మని జీవితాంతం నేను కంటికి రెప్పలాగా చూసుకుంటాను అని చెప్పి రాస్ అయితే అంటాడు. ఇక మొత్తానికైతే నెక్స్ట్ డే అయిపోతుంది. మార్నింగే ఇక లాయర్ గారు వస్తారు. రాగానే సోఫాలో కూర్చోపెట్టి సీతారామయ్య ఇంటికి సంబంధించిన అన్ని వివరాలని, ఇక వీలునామా పత్రాలని అన్నీ కూడా తీసుకుని వచ్చారా అనగానే, అలా వచ్చాను సార్, మీరు చెప్పినట్టుగా మీ ఆస్తికి సంబంధించిన ప్రతి ప్రాపర్టీకి సంబంధించిన జిరాక్స్ కాపీలన్నీ కూడా తీసుకొని వచ్చాను అనగానే, ఎంతలోనే హాల్లో అందరూ కూడా ఇక చూస్తూ ఉంటారు. ధాన్యలక్ష్మి, అలాగే రుద్రాణి, అపర్ణ అందరూ కూడా అక్కడే ఉంటారు. రుద్రాణి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక ఆస్తి భాగాలు దేనికి ఎవరెవరికి ఎంతెంత వస్తాయో అన్నీ కూడా లాయర్తో చదివిస్తూ ఉండగా రాజ్, కావ్య చాలా బాధపడుతూ ఉంటారు. ఇక వెంటనే తాతయ్య, ఇప్పుడు ఉన్న కంపెనీకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా కళ్యాణ్ పేరు మీదే రాయించండి తాతయ్య అని చెప్పి ఇక అంటూ ఉంటాడు రాజ్. ఇక వెంటనే అక్కడే ఉన్న సుభాష్, కళ్యాణ్కి ఏం తెలుసురా, కళ్యాణ్కి ఏమీ తెలీదు అనగానే, మీరు ఊరుకోండి బావగారు, కళ్యాణ్కి ఏమీ తెలియదంటే ఎలా కుదురుతుంది, వాడు కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా తెలుసుకుంటాడులే. తాతయ్య, ఇక మావయ్య గారు, మీరు ఇక రాజ్ చెప్పినట్టుగా కంపెనీ వివరాలన్నీ కూడా కళ్యాణ్ పేరు మీద రాస్తే బాగుంటుంది అనగానే, ఇక ఇందిరాదేవి చూస్తూ ఉంటుంది. సీతారామయ్య, లేదు ధాన్యలక్ష్మి, నేను రాజ్కి ఆ సీట్లో కూర్చోపెట్టి వాడు సమర్థవంతుడని ఎండీని చేసి వాడికి ఆ కంపెనీని పూర్తిగా వాడికి సొంతం చేశాను. కాబట్టి ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మాత్రం కావ్యరాజ్ వాళ్ళదే. ఇంకొక కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీని మాత్రం కళ్యాణ్ పేరు మీదే రాస్తాను అనగానే, ఒక్కసారిగా ఇక ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చేసి, రుద్రాణి, ఏంటి నాన్నగారు, మరి కళ్యాణ్ పేరు మీద ఆ అంత పెద్ద ప్రాపర్టీ రాస్తున్నారు, మరి నా కొడుకు కూడా సమర్థవంతుడే, కళ్యాణ్కి అసలు ఏం తెలియదు, నిజానికి సంగీతం అని చెప్పి ఇక కవిత్వాలని చెప్పి వాడు బయటికి వెళ్ళిపోయాడు, వాడు ఆస్తిని అనుభవించే తెలివితేటలే లేవు, అంత పెద్ద కంపెనీని ఏ రకంగా చూసుకుంటాడు, కాబట్టి రాహుల్ పేరు మీద రాస్తే బాగుంటుంది అనగానే, ఒక్కసారిగా ధాన్యలక్ష్మి, నోరు మూసుకో రుద్రాని, నా కళ్ళ ముందే నా కొడుకుని తక్కువ చేసి మాట్లాడతావా, నువ్వు నీ కొడుకు ఈ ఇంటికి ఏమవుతారు, నేను తెలియక అడుగుతున్నాను, నువ్వు ఈ ఇంటికి అసలు ఆడపిల్లవి కాదు, అలా అని చెప్పి ఈ ఇంటికి సంబంధించిన ఏ విషయంలోనూ నువ్వు కలగ చేసుకోకూడదు. ఏదో మామయ్య గారు నిన్ను ఇంట్లో పెంచి పోషించారు కాబట్టి ఏదో కొంత చిన్న ప్రాపర్టీ నీకు ఇవ్వాలి తప్ప నువ్వు అనుకున్నట్టు అందనాన్ని ఎక్కాలని చూడొద్దు. అసలు నేను ఈ విషయంలో గొడవ పెట్టానంటే నీకు ఏ ఆస్తి రాదు అని చెప్పి ఇక అక్కడికక్కడే ఇచ్చి పడేస్తుంది ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి అన్న మాటలకి రుద్రాణి దెబ్బకు సైలెంట్ అయిపోతుంది. ఈ ధాన్యలక్ష్మి బాగా నోరు పెంచుకొని చివరాఖరికి నన్ను నా కొడుకుని తక్కువ చేసి మాట్లాడుతుందా, చూస్తాను, నాకు ఆస్తి రాకపోదు, ఆ ఆస్తితో నేను కూడా చక్రం తిప్పుతాను అని చెప్పి చూస్తూ ఉంటే ఇక పలానాకు సంబంధించిన ఆస్తులు కొన్ని రుద్రాణి పేరు మీద కూడా చెప్తాడు. ఇక వెంటనే రుద్రాణి గారు అంటే మీ సొంత కూతురా అని చెప్పి లాయర్ గారు అనగానే, ఇక ఇందిరాదేవి, లేదండి, కానీ నా కూతురులాగే నేను పెంచుకున్నాను అనగానే, అవును లాయర్ గారు, మా అమ్మ మా నాన్న అంటే నాకు చాలా అభిమానం, నన్ను ఎప్పటి నుంచో మా అమ్మ నాన్న ప్రేమగా చూసుకున్నారు, నా కొడుకు కూడా ఇక్కడే ఉంటాడు అని చెప్పి ఇక ముసలి కన్నీరు కారుస్తూ ఉంటే ఒక్కసారిగా లాయర్ గారు, మరి అలాంటప్పుడు ఉమ్మడి కుటుంబం కాబట్టి
సుభాష్ గారు ప్రకాశం గారికి సగం సగం ఆస్తులు వస్తాయి. మీ అమ్మాయి గారికి ఆస్తి పంచాల్సిన అవసరం ఏముంది, ఎవరో ఒకరు పంచినా ఉంటే సరిపోతుంది కదా అని చెప్పి ఇక లాయర్ గారు అనగానే ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది. ఇదిగోండి, మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఎలా మాట్లాడతారు? ఎప్పటికైనా ఆస్తులు అన్నాక ఎవరో ఒక పంచినా నేనెందుకు ఉంటాను? నేను కూడా, నా కొడుకు కూడా ఉన్నాడు. వాడు రేపు పొద్దున్న పై స్థానానికి వెళ్ళాలని నేను కూడా చూస్తాను కదా. అందుకే నాన్న వాళ్ళతో ఉండాలనిపించినా నాకంటూ ఆస్తి కావాలని అనుకుంటున్నాను. మీరు కూడా, నాకు కూడా ఒక భాగం విడిగా మా నాన్నగారు రాశారు. మీరెందుకు మధ్యలో అడ్డుపడుతున్నారు అని చెప్పి అనగానే, అది కాదమ్మా, మీరు అసలు కూతురు కాదు కదా. చట్ట ప్రకారంగా చెప్పాలంటే మిమ్మల్ని దత్తత కూడా తీసుకోలేదు. ఇక సుభాష్ గారు ప్రకాశం గారు ఓకే అంటే మీకు సంబంధించిన ఆస్తి కూడా మీకు దక్కుతుంది. వాళ్ళు వాగ్మూలంగా వాళ్ళు ఓకే చేస్తేనే ఈ పనంతా జరుగుతుంది అనగానే ఇక వెంటనే అక్కడే ఉన్న సుభాష్, చూడండి లాయర్ గారు, ఆవిడ గారు ఏ రోజు ఈ ఇంటి కుటుంబాన్ని సొంత అన్నదమ్ముల్లాగా, నాన్న తల్లిదండ్రుల్లాగా ఏ రోజు అనలేదు. కాబట్టి మేము మాత్రం ఆమెలా కాదు, ఆమెకు కూడా ఎంతో కొంత ఆస్తిని రాసివ్వండి అని చెప్పి ఒప్పుకుంటాడు ప్రకాశం కూడా. ఇక వెంటనే ఆవిడ గారు ఏదో రోజు ఈ ఆస్తిని ముక్కలు చేసే వరకు ఊరుకోదని నాకు ముందే తెలుసు. అలాంటిది ఆవిడ గారికి ఆస్తి లేకపోతే ఎలాగా? ఆవిడ గారికి ఇవ్వడానికి నాకు కూడా ఇష్టమే అని చెప్పి ప్రకాశం అనగానే, ఇంకేంటి, మొత్తానికైతే మీరు అనుకున్నట్టు ఆవిడ భాగం కూడా అని చదువుతారు. మొత్తానికైతే ఆస్తిని 3 భాగాలుగా పంచిపెడతారు. ఇక వెంటనే కావ్య ఇక రాసైతే చాలా బాధపడుతూ, నా తాతయ్య గారు ఇంకొకసారి నిర్ణయాన్ని మార్చుకోండి అని అంటూ ఉండగానే ఇంతలో ఇక లాయర్ గారు అయితే ఆస్తి పంపకాలు ఇక రాబిస్తూ ఉంటారు. స్వప్న అక్కడే ఉంటుంది. అమ్మ స్వప్న అని చెప్పి స్వప్నని పిలుస్తారు సీతారామయ్య. ఏంటి తాతయ్య చెప్పండి అని చెప్పి పాపని ఎత్తుకొని రాగానే, అమ్మ స్వప్న, నీకు నేను ఒక ఆస్తిని ఇచ్చాను, కానీ అప్పుడు కూడా నువ్వు ఎప్పటికీ అది ఏ రోజు కూడా మార్చకుండా వాటి మీద వచ్చిన డబ్బు తినాలని నీకు నేను ఆస్తిని రాసిచ్చాను. కానీ నువ్వు నా మీద గౌరవంతో ఆస్తి పేపర్లని, నగలని తీసుకొచ్చి అందరితో పాటు నువ్వు ఇచ్చావు. నీకు ఒక పాప ఉంది. ఆ పాప భవిష్యత్తుకి నీకు ఆస్తి పూర్తిగా నీ కూతురు పేరు మీద రాస్తున్నాను. నువ్వు, నీ కూతురు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక స్వప్న ఇచ్చిన పత్రాలని ఇంకాస్త కొంచెం ఆస్తిని కలిపి ఇక పాప చేతిలో పెడతారు సీతారామయ్య. ఇక వెంటనే అక్కడి నుంచి తొంగి చూస్తూ ఉంటుంది ఇక రుద్రాణి. అత్త, నువ్వు ఎందుకు అంత ఎక్సైట్మెంట్ అవుతున్నావు? ఆస్తి నీ మనవరాలదే కదా అనగానే, హా నా మనవరాలదే, కానీ నువ్వే కదా దానికి అజమాయిషి చెల్లించేది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలోనే ఇక సీతారామయ్య, లాయర్ గారు, ఆస్తి పంపకాలు అయిపోయాయి కదా అనగానే, అయిపోయాయి, మీరు చెప్పినట్టుగానే ఎవరికి సంబంధించిన ఆస్తి వాళ్ళకి రాసేస్తాము అని చెప్పనగానే, ఇంకేందుకు ఆలస్యం, ఎవరి ఆస్తి పత్రాలు వాళ్ళ చేతిలో పెట్టేస్తారు నాన్నగారు అని చెప్పి ఇక ముందుకి 4 అడుగులు వేస్తుంది రుద్రాణి. ఒక్కసారిగా సీతారామయ్య, ఆగమ్మా రుద్రాణి అని చెప్పి అంటారు. ఏంటి నాన్నగారు, ఇంకా సమయం ఏమైనా ఉందా? ఎవరి ఆస్తి వాళ్ళకి ఇచ్చేస్తారు కదా అనగానే, అలా అని నీకు నేను చెప్పానా? చెప్పలేదు కదా అని చెప్పి అంటారు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక దానిలక్ష్మి అయితే, అదేంటి మావయ్య గారు, ఆస్తి పంపకాలు పంచుతామని ఇప్పుడేంటి అలా అంటున్నారు అనగానే, చూడమ్మా దానిలక్ష్మి, నీ మనసులో ఒక అపోహ ఉంది. నీ కొడుకు ఏదో ఒక రోజు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి వాడికి అన్యాయం జరుగుతుందని అనుకున్నావు. తల్లిగా నీ మనసు బాధపడుతుంది, అర్థం చేసుకున్నాను. అందుకే ఆస్తిని భాగాలు చేశాను. ఎంతవరకు రాజ్కి సంబంధించి ఎంత ఆస్తి ఉంటుందో అంతా సమానంగా ప్రకాశం పేరు మీద, అలాగే కళ్యాణ్ పేరు మీద రాశాను. విన్నావు కదా అనగానే, అవును మావయ్య గారు, మీరు న్యాయంగా సమానంగా పంచారు, సంతోషమే. కానీ అనగానే, అదే నీకు అర్థం కావట్లేదు. ఈ ఆస్తి ఖచ్చితంగా నేను ఏ విధంగా రాశానో ఆ విధంగా మీ అందరికీ దక్కుతుంది. చూశారు కదా, స్వహస్తగా నా చేతులతో ఈ ఆస్తి మీకు దక్కాలని నేను సంతకాలు కూడా పెట్టాను. కాబట్టి ఈ ఆస్తి ఎప్పటికైనా ఈ విధంగానే పంచుకోవాలి అనగానే రుద్రాణి, ఏంటి ఈ ముసలోడు ఎప్పటికైనా అంటున్నాడు, కొంప తీసి ఇప్పుడు ఇవ్వడా అని చెప్పి అనుకునే లోపలే, అమ్మ దానిలక్ష్మి, అమ్మ అపర్ణ, రుద్రాణి, మీ ముగ్గురు ఆడవాళ్ళు, మీరు ఎప్పటికీ కూడా
కలిసి మెలిసి ఈ కుటుంబంలోనే నా కళ్ళ ముందు మీరు ఉండాలి. అందుకే ఆస్తిని భాగాలు చేశాను. కానీ ఇప్పుడు ఇవ్వను. నేను ఎంతకాలం బ్రతుకుతానో అంతకాలం వరకు నా కోడళ్ళు, నేను పెంచుకున్న కూతురుతో సహా ఈ కుటుంబంలోనే నా కళ్ళ ముందు పిల్ల పాపలతో, మనవలతో, ముదు మనవలతో నేను మీ అందరినీ కలిసి చూడాలనుకుంటున్నాను. నేను ఇక కాలం చేసిన తర్వాత ఎవరికి సంబంధించిన ఆస్తి వాళ్ళు తీసుకొని విడివిడిగా వెళ్ళిపోవడం, ఇక విడిగా ఉంటారో కలిసి ఉంటారో మీ ఇష్టం అనగానే ఇక వెంటనే ధాన్యలక్ష్మి ఇక అపర్ణ ఇద్దరు కళ్ళు వెంట నీళ్ళు పెట్టుకుంటారు. ధాన్యలక్ష్మి ఒక్కసారిగా మావయ్య గారు మీరు అంత మాట అంటున్నారు. నిజానికి ఆస్తి కావాలనుకోవడం నిజమే, కానీ నేను ఆస్తిని కావాలనుకున్నది కళ్యాణ్ గురించి మావయ్య గారు. మీరు అందరూ కలిసిమెలిసి ఉండాలన్నమాట నాకు నచ్చింది. కానీ మీరు ఎప్పుడు కూడా అంత బాధపడకండి అని చెప్పి ధాన్యలక్ష్మి అనగానే ఇక వెంటనే ఇందిరాదేవి, ధాన్యలక్ష్మి నువ్వు నీలో ఇంకా మానవత్వం ఉందా? ఈ మందరితో చేరి మారిపోయావనుకున్నాను. మావయ్య గారు చివరి ఆశ అందరూ కలిసి ఉండాలని ఆయన చెప్పినట్టుగా నేను మీ మావయ్య గారు ఏదో ఒక రోజు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టుగా విడివిడిగా బ్రతకండి. అప్పుడు వరకు ఆస్తి మీ పేరు మీదే ఉంటుంది. ఆ ఆస్తులతో ఎవరు కూడా ఎవరి ఆస్తికి సంబంధించిన ఖర్చులే వాళ్ళు చేసుకుంటారు. అంతగాని ఇంట్లో మాత్రం ఎవరు కూడా విడి కుంపట పెట్టుకోకూడదు. అందరం కలిసి మెలిసే బ్రతకాలి అనగానే ధాన్యలక్ష్మికి ఆ విషయం బాగా నచ్చుతుంది. నేను ఎప్పటికీ కూడా అందరితో కలిసిమెలిసే ఉంటాను అత్తయ్య గారు. ఆస్తి కోసం నేను అలా మాట్లాడాను తప్పించి నాకు ఉమ్మడి కుటుంబంలో ఉండడమే ఇష్టం. నా కొడుక్కి న్యాయం చేశారు అంతే చాలు అని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది. ఇక రుద్రాని ఒక్కసారిగా అదేంటి అమ్మా, అదేంటి చేతి వరకు వచ్చిన ఆస్తిని ఆ రకంగా కాదంటే ఎలాగా? మీరు ఒకటి వాళ్ళు కాబట్టి జీవితాంతం కలిసి ఉంటారు. నేను అలా కాదు కదమ్మా అనగానే అలాంటప్పుడు నీకు ఆస్తే రాదు కదా రుద్రాని అని చెప్పి అంటుంది. ఇక ఆపరణ అదేంటి వదినా, నాకు ఆస్తి రాకపోవడం ఏంటి? నేను కూడా నాన్నగారు కూతురుదే కదా అనగానే మరి అలాంటప్పుడు నోరు మూసుకొని ఇంట్లో ఉండు. మావయ్య గారు చెప్పింది మొత్తం విన్నావు కదా. ఆయన ఉన్నంతకాలం అందరూ కలిసిమెలిసే ఉంటారు. కానీ ఎవరికి అన్యాయం లేకుండా ఎవరికి ఏవి రావాలో అన్ని ఆస్తులు రాసిచ్చారు. ఇంకా నీ కడుపు నిండలేదా అని చెప్పనగానే ఇక కోపంతో ఏమి మాట్లాడాలో తెలియక ఇక సైలెంట్ అయిపోతుంది. ఇక అందరూ కూడా ఇక మావయ్య గారు చెప్పినట్టుగానే కలిసిమెలిసి ఉండాలని ధాన్యలక్ష్మి కూడా చాలా సంతోషంగా ఇక అపర్ణతో మాట్లాడుతూ వంటగదికి వెళ్ళిపోతారు. ఇక ధాన్యలక్ష్మి అలాగే అపర్ణ ఇద్దరు మంచిగా మాట్లాడడం మొత్తం చూసి ఓర్చుకోలేక రగిలిపోయి రూమ్లోకి వెళ్ళి ఈ ముసలోడు ఉన్నది ఉన్న చోట లేకుండా ఆస్తి మొత్తం కూడా ఇస్తానని చెప్పి ఆశ పెట్టి చివరాఖరికి ఈ రకంగా పెట్టాడు. అసలు ఈ కుటుంబంతో ఏ రకంగా జీవితం వెళ్ళబుచ్చాలి? ఎప్పుడో ఆస్తి వస్తుందని నేనెందుకు వెయిట్ చేయాలి అని చెప్పి అంటూ ఉండగానే ఇంతలోనే అనామిక ఫోన్ చేస్తుంది రుద్రానికి. రుద్రాని ఏంటి అనామిక కాల్ చేస్తుంది అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అనామిక చాలా కోపంతో ఆంటీ మీరు ఏం చేస్తున్నారు? మీకు అన్యాయం జరుగుతుందని నాకు అర్థమవుతుంది. దుగ్గిరాల కుటుంబం ఎప్పుడు ఎవరిని కూడా ఇంట్లో పెట్టుకుంటుందే కానీ ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతుంది. ఈరోజు ఆస్తి పంపకాలన్నమాట విన్నాను. కానీ ఆ ముసలాయన ఆస్తి ఎవరికి ఇవ్వకుండా ఆయన బీరువాలోనే భద్రపరుచుకొని ఆయన ఎప్పుడో చచ్చిన తర్వాత పంచుకోమని చెప్పాడంట కదా అనగానే ఒక్కసారిగా రుద్రాని అవును వాళ్ళందరూ కలిసి ఒక్కటైపోయారు అనామిక. నేను ఎంతకాలం ఈ ఇంట్లో ఉన్నది ఆస్తి కోసం, కానీ ఇక ఆ ముసలాయన చచ్చే వరకు కూడా నేను ఇక్కడే ఉండాలంటే నాకు ఎంత బాధగా ఉంటుంది. నా చేతి చిల్లి గవ్వ ఎవరు వీళ్ళ మోచేయి నీళ్ళే తాగాల అనగానే మీరు అనవసరంగా పొరపాటు పడుతున్నారు ఆంటీ. ముసలాయన చచ్చిన తర్వాత మీకు ఆస్తి వస్తుందని గుడ్ న్యూస్ని అయితే ఇచ్చారు కదా అనగానే అప్పటి వరకు నేను ఎలా వెయిట్ చేస్తాను అనామిక అని చెప్పి అనగానే అప్పటి వరకు ఎవరు వెయిట్ చేయమన్నారు? ఇప్పుడే ఈరోజే వీలుంటే ఈ క్షణమే ఇక ముసలాయన్ని చంపించేసే సరిపోతుంది కదా. ఆస్తి పంపకాలు ఆటోమేటిక్గా చేశాడు కాబట్టి నీ ఆస్తి నీకు వస్తుంది కదా ఆంటీ అని చెప్పి ఇక చాలా క్రూరంగా ఐడియానిస్తుంది. ఇక ఒక్కసారిగా రుద్రాని చాలా గుడ్ ఐడియా, నిజమే, నేను ఇంకా ఎక్కడికో ఆలోచిస్తానేంటి,
వీళ్ళు నా గురించి అలాగే ఆలోచిస్తున్నారా? వీళ్ళందరూ ఒకటైపోయి ఇక ఆ దానిలక్ష్మి కూడా నా కొడుక్కి అసమర్థుడని, మేము తలుచుకుంటే నీకు ఏ ఆస్తి రాదని నోటుకొచ్చినట్టుగా మాట్లాడింది. కాబట్టి ఈరోజు ఇక ఆస్తి పంపకాలు పంచేశారు కాబట్టి ఇక సీతారామయ్యని చంపేయడమే మంచిది అని చెప్పి అంటుంది. ఆంటీ, ఈ పని చెయ్యండి, మీకు డబల్ ధమాకా. ఇక ఇంట్లో ఆ ముసలాయన చనిపోయిన మరుక్షణం ఆస్తి పంపకాలు ఇక పంచుకోవడం జరుగుతుంది. ఇక ఆ కళ్యాణ్కి ఆస్తి ఇచ్చిన ఆ ఆస్తిని ఎక్కువ చేసుకోలేక పూర్తిగా దివాలా తీసే పరిస్థితి వస్తుంది. ఇక రోడ్డు మీద పడతాడు కళ్యాణ్. ఇటొచ్చి రాజ్, కావ్య వాళ్ళు ఏదో రకంగా ఆస్తిని పక్కన పెట్టుకున్న ఇంటికి పెద్ద ఆయన చనిపోయాడన్న బాధలో కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నమైపోతుంది. మీ ఆస్తి మీకు దక్కుతుంది అనగానే ఇక వెంటనే ఈరోజు రాత్రికి ఖచ్చితంగా ఇక రేపటికి పొద్దున్నే సీతారామయ్య మిగిలి ఉండడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక రుద్రాణి ఒక్కసారిగా ఇక రాహుల్కి చెప్తుంది, ఈరోజు రాత్రికల్లా నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యాలి. మనకి ఆస్తి కావాలి అంటే ఆయన మిగలకూడదు. ఆయన మెడిసిన్స్లో సేమ్ అత్తకి ఏ రకంగా మెడిసిన్స్ తీసుకొచ్చి మార్చామో అదే పని మా నాన్నగారి విషయంలో కూడా చేయాలి రాహుల్. అప్పుడే నీకు నాకు మంచి జరుగుతుంది. లేదంటే వీళ్ళు ఎంతసేపు వీళ్ళకి వీళ్ళు సపోర్ట్లు చేసుకొని మనకి ఆస్తి ఎప్పుడో ఆయన చచ్చినప్పుడు ఇస్తారు. అప్పటి వరకు ఎలా వెయిట్ చేస్తాము అనగానే ఇక సేమ్ అప్పుడులాగే మందుని తీసుకొచ్చి సీతారామయ్య మెడిసిన్స్లో ఇక కలిపి పెడతారు రాహుల్ అలాగే రుద్రాణి. ఇక సీతారామయ్య రూమ్లోకి ఆల్రెడీ కావ్య వచ్చి మెడిసిన్స్ అన్నీ చెక్ చేసి ఇక వేస్తూ ఉండబోగానే ఇంతలో ఇక సౌండ్ వచ్చిందని ఎవరబ్బా అని చెప్పి పక్కకు తిరిగి నుంచోసరికి లోపలికి రుద్రాణి మెల్లగా వస్తుంది. ఇక ఎవరూ లేరని చూసుకొని మెడిసిన్స్ డబ్బా తీసేసి మెడిసిన్స్ అక్కడ పెడుతుంది. ఒక్కసారిగా కావ్యకి అర్థం కాదు ఏం జరుగుతుంది అని చెప్పి అలానే చూస్తూ ఉంటే ఇక వెంటనే పాత మెడిసిన్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి కొత్త మెడిసిన్స్ పెట్టేసి పదర రాహుల్ వెళ్దామని చెప్పి వెళ్ళిపోతూ ఉండగా ఒక్కసారిగా ఇందిరాదేవి లోపలికి వస్తుంది. రుద్రాణి, ఏంటి ఈ రూమ్లోంచి వస్తున్నావు అనగానే అది ఏమీ లేదమ్మా, నాన్నగారితో మాట్లాడదామని వచ్చాను, కానీ నాన్నగారు లేరు అనగానే నాన్నగారు బయట కూర్చున్నారు అని చెప్పి అనగానే ఇంతలోనే ఇక కావ్య ఫాస్ట్గా వస్తుంది. ఆ మెడిసిన్స్ డబ్బా తీసుకొని ఇక ఇందిరాదేవికి విషయం చెప్తుంది. రుద్రాణి మెడిసిన్స్ మార్చేశారు, అసలు ఆ మెడిసిన్స్ దేనికా అని చెప్పి చూశాను, అవి చాలా ఒంటికి మంచివి కావు, బీపీ బ్లడ్ ప్రెషర్ని పెంచేసి వెంటనే హార్ట్ అటాక్ వచ్చే ట్యాబ్లెట్స్ అని చెప్పి ఇంకా నిజం చెప్తుంది కావ్య. ఒక్కసారిగా ఇందిరాదేవి కావ్య ఇక రుద్రాణి దగ్గరికి వచ్చి చంప పగల కొడుతుంది రుద్రాణికి. ఇందిరాదేవి ఇక ఒక్కసారిగా ఏంటమ్మా ఎందుకు కొడుతున్నావు అనగానే నీచురాలా, నీకు ఎంత లేకపోయింటే నా భర్తని చంపాలని చూస్తావా నిన్ను అని చెప్పి అనగానే ఏమైంది చిట్టి అని చెప్పి సీతారామయ్య అంటూ ఉంటే బావా ఇది ఎంత దుర్మార్గురాలో, నువ్వు ఆస్తిని రాసి ఇచ్చినా కూడా నువ్వు చనిపోయే వరకు అందరూ కలిసే ఉండాలని అన్నావని ఇది ముందుగానే నిన్ను చంపేసి ఆస్తిని తీసుకుందామని ఎంత ఘోరాది ఘోరంగా ఈ రకంగా ట్యాబ్లెట్లు మార్చిందో చూడండి అని చెప్పి ఇక అందరి ముందు ఇందిరాదేవి రుద్రాని చంప చెల్లు అనిపిస్తుంది. ఇక వెంటనే అందరూ మూగుతారు. ఇక ఒక్కసారిగా దానిలక్ష్మి ఇక అక్కడే ఉన్న అపర్ణ అందరూ రాగానే కావ్య అసలు నిజం చెప్తుంది. ఇక వెంటనే స్వప్న చూస్తూ నీకు ఇలాంటి బుద్ధి ఎలా వచ్చింది అత్త, చివరాఖరికి తాతయ్యని చంపాలని చూస్తావా, చిచ్చి పోయి నీకు నేను కోడలుగా ఉన్నాను చూసావా, నిజంగా నాకు చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది అనగానే ఇంతలోనే ఇక రాజ్ సుభాష్ ఇక రావడంతో విషయం తెలుసుకొని రుద్రాణిని ఇక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టేస్తారు. ఇలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకొని ఇంతకాలం కూతురులాగా నాగుపాముకి పాలేసి పెంచినట్టుగా పెంచాము, చివరాఖరికి అది పాలు తాగి విషం చిమ్మినట్టు దాని విషయాన్ని మన మీద చిమ్మింది. ఇలాంటి దాన్ని ఇంతకాలం కూతురుగా అనుకున్నందుకు నిజంగా చాలా బుద్ధి తక్కువని ఈరోజు అనిపిస్తుంది బాబా. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు అనగానే ఇక చిట్టి అందుకే చిట్టి ఏదైనా రోజు ఇంట్లో అందరూ కలిసి మెలిసి ఉండాలని ప్రయత్నం చేశాను. కావాలనే ఆస్తిని విడివిడి భాగాలు రాసి నేను బీరువాలో భద్రపరిచాను. రుద్రాని మనసుని ఈ విధంగా తెలుసుకున్నాం కదా,
అని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ మాత్రం రుద్రాణిని ఇంట్లో నుంచి గెంటేస్తారు. ఇక రుద్రాణి సరాసరి అనామిక దగ్గరికి వెళ్ళి చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్లో అనామిక రుద్రాణి కలిసి ఇక కొత్తగా ఏమేం ప్లాన్లు వేస్తారు, ఆ ప్లాన్ని కావ్య వాళ్ళు ఏ రకంగా ఎదుర్కొంటారన్నది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్లో తెలుస్తూ ఉంటుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.